అమెరికా కూడా యుద్ధంలోకి దిగబోతుందా అంటే అవునన్న సంకేతాలే కనబడుతున్నాయి. అయితే కంటిన్యూస్ వార్ చేయదు. ఇంతవరకు ఏం చేసుకొచ్చింది, ఇజ్రాయెల్ మీదన దాడి చేయడానికి ప్రయత్నించేటటువంటి హౌతీకి సంబంధించినటువంటి వాళ్ళని కంట్రోల్ చేసింది. అయితే ఇప్పుడు లెబనాన్ నుంచి హెజ్బుల్లా వాళ్ళు చేస్తున్నటువంటి దాడులు కంటిన్యూ అవుతున్నాయి. ఇజ్రాయెల్ని కాపాడే బాధ్యత అమెరికా తీసుకుంటుంది. ఎందుకంటే అక్కడ ఇజ్రాయెల్ అనేది వాళ్ళకి సంబంధించినటువంటి ఓ మిత్రదేశం, అవసరం వాళ్ళకి. అక్కడ ఖచ్చితంగా ఇరాన్ని కంట్రోల్ చేయాలంటే ఇజ్రాయెల్ ఉండాల్సిందే. ఇజ్రాయెల్ కనుక లేకపోతే ఇరాన్ తమకి ఓ బలమైన ప్రత్యర్థిగా అటు రష్యా, చైనా, ఇరాన్ వీళ్ళందరూ కలిస్తే భవిష్యత్తులో ప్రమాదం అన్నటువంటి భయం ఉంది. అవసరార్థ మిత్రుడు ఇజ్రాయెల్ అన్నటువంటిది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ప్రత్యేక దళాలని ఆ ప్రాంతానికి పంపించింది, ఇజ్రాయెల్ ప్రాంతానికి పంపించింది, యుద్ధ నౌకల్ని పంపించింది. ఇవన్నీ లెబనాన్ సరిహద్దుల దగ్గర మోహరిస్తున్నాయి. అంటే ఇజ్రాయెల్ ఇంతకుముందు హమాస్ మీద దాడి చేసేటప్పుడు కూడా కొన్ని రోజులు ఆగమని చెప్పింది అమెరికా. ఆయా అన్నిటిని పంపించాక అప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడే హౌతీ తీవ్రవాదుల దాడుల్ని, వాటిని ఇజ్రాయెల్ మీదకి దాడులు చేయడానికి ప్రయత్నించిన వాటిని అమెరికా మధ్యలో అడ్డుకుంది. మనం ఒకసారి గుర్తు తెచ్చుకున్న ఆ వీడియోలు ఫాలో అయ్యేటటువంటి వాళ్ళందరూ. ఇప్పుడు అమెరికా అట్లా డిఫెండ్ చేయడానికి, ఎందుకంటే ఇప్పుడు లెబనాన్ మీద యుద్ధానికి ఇజ్రాయెల్ వెళ్తోంది కాబట్టి దాన్ని కంట్రోల్ దాంట్లో ఆ టైంలో జరిగే దాడులు, అటు సిరియా నుంచినో ఇటు పక్కన యెమెన్ నుంచినో జరిగే దాడుల నుంచి రక్షణ కల్పించడం కోసం చేస్తుందా, లేకపోతే తను కూడా స్ట్రైక్ చేస్తుందా అన్నటువంటి చూడాల్సి ఉంది. బట్ స్ట్రైక్ చేస్తుందా అన్నటువంటి మాట వినబడుతుంది. మొన్ననే ఇతర అరబ్ దేశాలకు కూడా చెప్పేసింది, లెబనాన్లో ఉన్నటువంటి ఆ తీవ్రవాద స్థావరాలని తొదముట్టిస్తాం, వాళ్ళని అవసరమైతే దేశం చివరికి తరిమేస్తాం, అప్పుడు ఇజ్రాయెల్కి సేఫ్ అని చెప్పి వాళ్ళు కూడా అంగీకరించారన్నటువంటి మాట వినబడుతుంది. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.